రోడ్డు మీద పోయే బండ్లు కార్లు బస్సులన్నీ ఎడమ షై దిక్కు నుంచి పోతాయి. ఇటు వచ్చేటి అన్ని అవతల దిక్కు నుంచి వస్తుంటాయి. టక్కర్లు కాకుండా నడిమిట్లా డివైడర్ ఉంటుంది కాబట్టి ఎటు పోయేటి అటు వెళ్ళిపోతుంటాయి. అట్లనే రైలు పోతానికి ట్రాక్లు ఉంటాయి. ఒకటే ట్రాక్ మీద ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు పోతున్నాయి అనుకో, ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయేదాకా పక్క కాపుతారు గూడ్స్ బండిని. అది వెళ్ళిపోయినాక గూడ్స్ రైలు కదులుతుంది. అట్లనే విమానాలు సుతా ఎగిరేది మొగుల మీదకే గానీ ఓ రూట్ ప్రకారం పోతుంటాయి. అయితే అయ్యో అది కిందికి దిగుతుంది, ఇది ఉరికొస్తుంది, రెండు ఒకటే తవ్వలొస్తున్నాయి. ఓ కొడుకో బుత్తంతల తప్పింది. ఆ విమానం ల్యాండ్ అవుడు, ఈ విమానం గాల్లెకెగురుడు ఒక్క పారే అయింది. జర్రంతల ముందుగాల అది దిగినా ఈ విమానం ఎగిరినా ఎంత పనవు. బొంబాయి ఎయిర్పోర్ట్ లా ఒకటే రన్వే మీద రెండు విమానాలు వచ్చుడుతోటి చూస్తున్నోళ్ళంతా నెత్తికి చేతులు పెట్టిండ్రు. దిగేది ఇండిగో విమానం, ఎగిరేది ఎయిర్ ఇండియా విమానం. మాకు దిగమని సిగ్నల్ వచ్చిందని వాళ్ళు, మాకు సుత ఎగరమని సిగ్నల్ వచ్చిందని వీళ్ళు. మరి రెండిటికి ఒక్కపారే ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రో డిపోలో పనిచేస్తోళ్ళకే తెలవాలి. ఢిల్లీ తర్వాత బగ్గరేసి ఉండే డిపో ఇదేనట. అయినా ఎన్నడేం గాలే. గిట్లా ప్యాసింజర్లకు తిప్పలు కావద్దనే ఇంకో ఎయిర్పోర్ట్ కడుతున్నారు. అది డిసెంబర్ కల్లా అయిపోతుందట.